సో మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టేద్దాం గ్రూప్ 2కి స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ గైడెన్స్ అనేది కొనసాగుతోంది. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 అందిస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరండి. గైడెన్స్, మెటీరియల్, ప్రాక్టీస్ పేపర్స్, ఎవ్రీథింగ్, క్విజెస్ ఇలాంటివన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మనం అందిస్తున్నాం. కాబట్టి గ్రూప్ 2 యాస్పిరెంట్స్కి మాత్రం అత్యంత ఉపయోగపడే మన ఛానల్ ముందు మరిన్ని ప్రయోగాల్ని మీ ముందుకు తీసుకురాబోతోంది. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ హరిత విప్లవం. మనం ఇండియన్ ఎకానమీలో పార్ట్ 1 అండ్ ముఖ్యంగా యూనిట్ 1 చెప్పుకున్నాం. యూనిట్ 2కి సంబంధించి భారత ఆర్థిక విధానంలో భాగంగా వ్యవసాయం చాప్టర్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ వ్యవసాయం సంబంధించి ఇప్పటికే వ్యవసాయం, పంటల తీరు, ఉత్పాదకత ఈ అంశాలన్నీ చెప్పుకుంటూ భూ సంస్కరణ చాప్టర్ కూడా కంప్లీట్ చేసాం. ఈ భూ సంస్కరణకు సంబంధించి ఇండియన్ ఎకానమీలోను, ఏపీ ఎకానమీలోను, ఏపీ హిస్టరీలోను, ఇండియన్ జాగ్రఫీలోను కూడా మనం కవర్ చేసాం. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మనం పెడుతున్నాం. నెక్స్ట్ చూసుకుంటే హరిత విప్లవం. ఈ హరిత విప్లవం మనకి ఇండియన్ ఎకానమీ కాకుండా ఏపీ ఎకానమీ, అలాగే ఇండియన్ జాగ్రఫీలో కూడా, అలాగే జనరల్ సైన్స్లో కూడా, అంటే పేపర్ 1 జనరల్ సైన్స్లో కూడా ఈ హరిత విప్లవం అనే చాప్టర్ ఇంపార్టెంట్. అంటే పేపర్ 1లోని జనరల్ సైన్స్, పేపర్ 3లోని ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో కవర్ అయ్యే ఈ హరిత విప్లవం పార్ట్ చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా 2 మార్కులకి అవకాశం ఉన్నటువంటి పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ హరిత విప్లవం అంటే ఏమిటి? హరిత విప్లవం అనే దీనికి ఏ రకంగా మన భారతదేశం హరిత విప్లవం పడుగులేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వాటి కారణాలు ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఫలితాలు ఏంటి, విజయాలు, అపజయాలు, ఇలా మన వీడియో సాగుతుంది. రైట్, వీడియోలోకి వెళ్దాం. హరిత విప్లవం అంటే ఏంటి ముందు చూద్దాం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు దిగుబడినిచ్చే వంగడాలను, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించి రైతుల్లో చైతన్యం కలిగించడం, బతుకు తెరువు కోసం కాకుండా పరిశ్రమగా మార్చాలి. అంటే బతుకు తెరువు కోసం వ్యవసాయం కాకుండా దీన్ని కార్పొరేటీకరణగా మార్చడమే లక్ష్యంగా ఏర్పడ్డ విధానమే హరిత విప్లవం. వాస్తవంగా ప్రపంచానికి ఈ సిస్టమ్ని పరిచయం చేసింది మెక్సికో. అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి నార్మన్ బోర్లా మెక్సికోలో గోధుమ పంటపై అపారమైనటువంటి పరిశోధనలు చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టాడు. అందుకు ఆయన్ని ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పేర్కొంటారు. ఇక భారతదేశంలో కూడా ఇదే స్ఫూర్తితో ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో కూడా పలు ప్రయోగాలు జరిగాయి, అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అందుకు భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ని పేర్కొంటారు. అయితే ఈ హరిత విప్లవం అన్నటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి మాత్రం విలియం ఎస్ గాండ్. ఇది బేసిక్ హరిత విప్లవం సంబంధించి. అయితే భారతదేశంలో జనాభా పెరుగుతోంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వరిలో కానీ, గోధుమలో కానీ ఉత్పత్తి, ఉత్పాదకత పెరగకపోవడం ఆందోళనకు దారితీసింది. తద్వారా దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ దిగుమతుల్ని తగ్గించుకోవాలి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, తిండి గింజల కరువు తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ మెక్సికో ఇచ్చినటువంటి స్ఫూర్తితో పలు కార్యక్రమాలు చేపట్టడం చేసింది. దీనిలో భాగంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్నే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం, IADP, ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని 1960-61లో ప్రారంభించారు. ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ ఒకదాన్ని భారతదేశం ఆహ్వానించి ఈ బృందంతో రకరకాల పరిశోధనలు చేయించి భారతదేశ నేలలు, వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు లాంటి వన్నిటినీ కూడా అంచనా వేయించి ఇక్కడికి సూట్ అయ్యే సీడ్స్, ముఖ్యంగా విత్తనాల రకాలు మార్పు రావాలి, పంట విధానంలో మార్పు తీసుకురావాలి, తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని, ఎక్కువ పంటని వచ్చే రకాలు, వరి రకాలని లేదా గోధుమ రకాలని పరిచయం చేయాలి అన్నటువంటి సూచనలు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ సూచించిందన్నమాట.
మనకి ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ముఖ్యంగా ఈ ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ భారతదేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో నేల రకాలని అంచనా వేసి కొన్ని సూచనలు చేస్తూ ఇండియాస్ ఫుడ్ క్రైసిస్ అండ్ స్టెప్స్ టు మీట్ అనే ఒక నివేదికను అందించింది. ఈ నివేదిక ఆధారంగా భారతదేశంలో 1960 కాలంలో 7 జిల్లాల్లో ఈ ఐఏడిపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఊరికి సంబంధించి ఏపీలోని వెస్ట్ గోదావరి, బీహార్లోని షాహాబాద్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, తమిళనాడు తంజావూరులో ఎంపిక చేశారు. అలాగే గోధుమకు సంబంధించి పంజాబ్లోని లూధియానా, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ అనే ప్రాంతాల్ని ఎంపిక చేశారు. ఇక మిల్లెట్స్కి చూసుకుంటే రాజస్థాన్లోని పాలి అనే ప్రాంతాన్ని జిల్లాని ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన తర్వాత అంటే ముఖ్యంగా ఈ పైలట్ ప్రాజెక్ట్లో ప్రధానంగా ఏంటంటే వరిని కానీ గోధుమని కానీ ఈ యొక్క మిల్లెట్స్ని కానీ పెంపకం కోసం కొన్ని నూతన విధానాలు పరిచయం చేశారు. మేలురకపు విత్తనాలు, మొట్టమొదటి విత్తనాలు సీడ్స్, మేలురకపు విత్తనాలు వాడడం, వీటిని సకాలంలో త్వరితంగా పండించడానికి రసాయన ఎరువులు, ఎలాంటి పురుగులు కానీ లేదంటే దోమలు కానీ లేదంటే ఇన్సెక్ట్స్ ప్రభావం లేకుండా ఉండడానికి క్రిమి సంహారక మందులు, సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక వ్యవసాయం వైపు మారడానికి నూతన యంత్రాలను, ఇవన్నిటినీ సమకూర్చడంతో పాటు ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని అందించడానికి పరపతి సౌకర్యాలు అంటే రుణాలు అందించే మార్గాలను కూడా ఈ వ్యవసాయం అంటే ఈ యొక్క ఐఏడిపి ప్రోగ్రాంలో ప్రధాన అంశం. అంటే ఇలాంటి అంశాలన్నీ అంటే రాసాయనిక ఎరువులు, మేలురకపు విత్తనాలు, నూతన యంత్రాలు, క్రిమి సంహారక మందులు, పరపతి సౌకర్యాలు, వీటిని సమకూర్చుకొని నూతన ఉత్పాదకత, నూతన వ్యవసాయాన్ని ప్రారంభించారు. దీనివల్ల అధిక ఉత్పత్తిని సాధించారు. మొత్తం మీద ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇక ఇది విజయవంతం అవగానే ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం కాస్త సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమంగా మార్చారు. దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియాస్ ప్రోగ్రామ్గా దీన్ని మార్చారు. ఐఏఏపిగా దీన్ని మార్చి 1965 అక్టోబర్లో 114 జిల్లాలకి ఈ కాన్సెప్ట్ని విస్తరించారు. ఎప్పుడైతే ఫస్ట్ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం విజయవంతమైందో ఇక సెకండ్ స్టెప్లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కాస్త పెర్మనెంట్ ప్రాజెక్ట్గా ఐఏఏపీ రూపంలో అమలైంది. తద్వారా మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఈ ఐఏఏపీలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ అనే 7 జిల్లాల్లోకి ఈ పథకం విస్తరణ జరిగింది. తర్వాత ఇంకొక పథకం వచ్చింది. దీన్నే హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ అని చెప్తారు. దీన్నే హరిత విప్లవంగా కూడా మనం పిలవచ్చు. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం, ప్రధానమైనటువంటి వంగడాలంటే విత్తనాల మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. అధిక దిగుబడి ఇవ్వాలి అంటే తక్కువ పంట కాలం, ఎక్కువ దిగుబడి. వాస్తవంగా 120 రోజులు పట్టే పంట కాలాన్ని 90 రోజుల లోపలే వచ్చేటట్టు, 90 రోజుల లోపలే పంట అందేటట్టు, రైతుకి అందేటట్టు చేయడం అన్నది ఒక కాన్సెప్ట్గా మార్చారు. అంటే తక్కువ పంట కాలాన్ని మిగల్చడం, అధిక దిగుబడి సాధించడం, అదే సమయంలో హెక్టార్కు సాధించాల్సిన లక్ష్యాన్ని అధిగమించడం, ఇలా కొన్ని అంశాలను జోడించి అధిక దిగుబడి వంగడాల కార్యక్రమాన్ని పరిచయం చేశారు. దీన్ని HYVP అంటారు, హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ అంటారు. ఇది 1966లో ప్రారంభించారు. దీన్నే మనం హరిత విప్లవంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ అధిక దిగుబడి వంగడాల కోసమని కూడా కొన్ని రీసెర్చ్, ముఖ్యంగా పరిశోధన సంస్థలు పరిశోధనలు చేసి అందించాయి. ఈ పరిశోధనల్లో ముఖ్యంగా తైవాన్లో తైచుంగ్ నేటివ్, సిలోన్లో H4, మలేషియాలో మసూరి వంటి వరి వంగడాలు అభివృద్ధి చేశారు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా IR8, IR3, IR67 వంటి వరి వంగడాలని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఫిలిప్పీన్స్ అందించింది. ఈ IR8, IR3, IR67 వంటి వరి వంగడాలని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ
అందించింది. అలాగే 1001 పద్మ, జయ వంటి వరి రకాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారు పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలాంటి వరి వంగడాలను ఉపయోగించి తక్కువ పంట కాలంలో అధిక దిగుబడి సాధించడం మన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత అంటే ఈ హరిత విప్లవంలో భాగంగా ఒకవైపు అధిక దిగుబడినిచ్చే వంగడాలని తయారు చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి మూలం విత్తనాలు ఏర్పాటు చేస్తేనే హరిత విప్లవం విజయవంతం కాదు, దీనికి సంబంధించినటువంటి కోర్ డెవలప్మెంట్ అన్నది కూడా అవసరం అని చెప్పి ప్రభుత్వ పరంగా రైతుల్ని, అటు సంస్థల్ని, ఇటు శాస్త్రవేత్తల్ని, ఇటు విద్యార్థుల్ని అందరినీ సమన్వయం చేయడానికి కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వ్యవసాయ సేవలు విస్తరించడానికి ఈ సంస్థలు ఎంతగానో తోడ్పడి అందించి అందులో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అని చెప్పి కార్పొరేషన్ 1963లోను, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC అనేది 1963, అలాగే అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ARDCని, అలాగే FCIని 1965లోను ప్రారంభించారు. దీంతోపాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులోకి తీసుకురావడం, వీటన్నిటికి తోడు నీటిపారుదల సౌకర్యాలను పెంచడం, యంత్రాలు, పనిముట్లు అంటే పంట పొలం కాలం తగ్గాలి, బహుళ పంటల విధానం అమలు కావాలనుకుంటే ట్రాక్టర్లని, యంత్రాలని, పంపు సెట్లు, స్ప్రేయర్లు, హార్వెస్టర్స్ ఇలా కొన్ని ఆధునిక యంత్రాలను కూడా పరిచయం చేయడం జరిగింది. వీటన్నిటినీ ముఖ్యంగా పెట్టుబడి రైతుకి కావాల్సింది ఏంటంటే పంట పండించడానికి కావాల్సిన పెట్టుబడి అందించడానికి పరపతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, అందుకు సంస్థాగత పరపతిని అందుబాటులోకి తీసుకురావడం, అంటే క్షేత్రస్థాయిలో రైతుల్ని గుర్తించి రైతుల పెట్టుబడికి కావాల్సినటువంటి తక్కువ వడ్డీకి రుణాలు అందించే విధంగా కొన్ని ప్లాన్స్ని రూపొందించారు. మొత్తం మీద అంటే ఈ అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం విజయవంతం చేయడానికి పలు చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్యల వల్ల మంచి ఫలితాలు అయితే వచ్చాయి. అయితే ఆ ఫలితాలు ఏ రకంగా వచ్చాయి, వాటి ప్రభావం హరిత విప్లవం అంటే ప్రభుత్వం వైపు అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం కోసం పరిశోధనల ద్వారా కొన్ని విత్తనాలని అందించడం, కొన్ని కార్పొరేషన్స్ని, కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేయడం ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు ఉత్పత్తి పెరుగుదలకు ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉత్పత్తి పెరుగుదల గమనిస్తే 1950-51 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు ఉంటే 2019-20 నాటికి 291.95 మిలియన్ టన్నులకి చేరుకుంది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, హరిత విప్లవం ప్రారంభంకి ముందు, హరిత విప్లవం ప్రారంభమైన తర్వాత అని రెండు విభాగాలుగా గమనిస్తే మనకి ఉత్పత్తి పెరుగుదల అన్నది స్పష్టమవుతుంది. ముఖ్యంగా వరి, గోధుమలో మార్పులు గమనిస్తే గోధుమలో పెరుగుదల అత్యధికంగా ఉంది. అందుకు హరిత విప్లవాన్ని గోధుమ విప్లవం అని కూడా పిలుస్తారు. వరి తొలి దశలో స్లోగా అంటే నెమ్మదిగా పెరిగినప్పటికీ 1980 దశకం తర్వాత ఉత్పత్తి శరవేగంతో పెరిగింది. అయితే గోధుమ తర్వాత వరిలో కూడా ప్రధానమైనటువంటి మార్పులు, వరి ఉత్పత్తిలోనూ కూడా ప్రధానమైన మార్పులు కనిపించాయి. 1960-61లో వరి 35 మిలియన్ టన్నులు ఉంటే 2019-20 నాటికి 117.94 మిలియన్ టన్నులకి చేరుకుంది. అదేవిధంగా గోధుమ మనం గమనిస్తే 11 మిలియన్ టన్నుల నుంచి 107.18 మిలియన్ టన్నులకి చేరుకుంది. ఇక వాణిజ్య పంటలు పరంగా కూడా మనం ఇక్కడ హరిత విప్లవం ప్రభావం వాణిజ్య పంటల మీద ఎలా ఉంది ఏమిటి అన్నది కూడా మనం చూసుకోవాలి. వాణిజ్య పంటల వరకు చూసుకుంటే 1960-61 నాటికి చెరుకు 110 మిలియన్ టన్నులు ఉంటే 2018-19 నాటికి 405 మిలియన్ టన్నులకి చేరుకుంది. నూనె గింజలు గమనిస్తే 7 మిలియన్ టన్నుల నుంచి 31.5 మిలియన్ టన్నులకి 2018-19 డేటా ఆధారంగా 31.5 మిలియన్ టన్నులకి చేరుకుంది. ప్రతి వరకు చూస్తే 6 బేళ్లు నుంచి 9.5 బేళ్లకి చేరుకుంది. బంగాళదుంపలు గమనిస్తే 3 మిలియన్ టన్నుల నుంచి 52.5 మిలియన్ టన్నులు 2018-19 నాటికి చేరుకుంది. ఈ వాణిజ్య పంటల పరంగా చూసుకుంటే అత్యంత ఎక్కువ ప్రగతి బంగాళదుంపల్లో కనిపిస్తోంది. అంటే ఆహార ధాన్యాల్లో ప్రధానంగా గోధుమలో అత్యధికంగా
హరిత విప్లవం ప్రభావం గోధుమ పంట మీద చూపిస్తే, ఇక్కడ మన వాణిజ్య పంటలు గమనిస్తే వాణిజ్య పంటల్లో బంగాళదుంపలు పరంగా అత్యధిక లాభం వచ్చిందని చెప్పొచ్చు, అంటే అత్యధిక ప్రగతి కనిపించిందని చెప్పొచ్చు. ఇక ఉత్పాదకత గమనిస్తే, అంటే ఈ హరిత విప్లవం అమలుకు ముందు అమలు తర్వాత ఉత్పాదకత కూడా మనం గమనిస్తే వరి 150-51 నుంచి నాటికి పర్ హెక్టార్ కేజీ చూసుకుంటే 668 కేజీలు పర్ హెక్టార్కి అయితే 2018-19 నాటికి 2659 హెక్టార్లు కేజీకి అందించింది. గోధుమ 1950-51 నాటికి 655 హెక్టార్లు కేజీకి అందిస్తే 2018-19 నాటికి 3507 కేజీలు హెక్టార్కి అందించింది. ఇక్కడ జొన్న కూడా అదేవిధంగా 1950-51 నాటికి 363 కేజీలు అయితే 2018-19 నాటికి 979 కేజీలు. పప్పు ధాన్యాలు గమనిస్తే 441 కేజీలు అయితే 2018-19 నాటికి 806 కేజీలు. రెండవ ప్రణాళికలో పప్పు ధాన్యాలు 11.7 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరిగితే 12వ ప్రణాళిక నాటికి 18.8 మిలియన్ టన్నులకి చేరుకుంది. అయితే నూనె గింజలు ఉత్పత్తికి స్వయం సమృద్ధి సాధించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 6-7 ప్రణాళికల్లో నూనె గింజల ఉత్పత్తి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసింది. 1985-86లో నేషనల్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. 1986లో టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అని చెప్పి ఇంకొక పథకాన్ని ప్రారంభించారు. 1987-88లో ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ట్రస్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇంకొక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అంటే ముఖ్యంగా నూనె గింజలు స్వయం సమృద్ధి సాధించాలి, నూనె గింజలు వెనుకబాటుతనం అంటే ఉత్పత్తిలో కాస్త వెనుకబాటుతనం కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని స్వయం సమృద్ధి ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతో దీన్ని ప్రారంభించారు. ప్రధానంగా నూనె గింజల్లో వేరుశనగ, ఆవాలు, సోయాబీన్, సన్ఫ్లవర్ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించారు. ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, పథకాలు ప్రారంభించడం వలన 11వ ప్రణాళిక అంతానికి నూనె గింజల ఉత్పత్తి 29.7 మిలియన్ టన్నుల నుంచి 2018-19 నాటికి 31.5 మిలియన్ టన్నులకి చేరుకుంది. ఈ రకంగా హరిత విప్లవం సంబంధించి కొన్ని ప్రయత్నాలు ముఖ్యంగా అంటే ఐఐడిపి నుంచి ఐఐఏపి నుంచి హెచ్వైవిపికి మనం ఇలా దశల వారీగా మారుకుంటూ 1966 నాటికి హరిత విప్లవం అన్నది మన భారతదేశంలో లాంచ్ చేయడం జరిగింది. అయితే మనం ఇంకా ఇంకొక వీడియో చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఫలితాలు అంటే హరిత విప్లవం అనుకూల ఫలితాలు అలాగే వ్యతిరేక ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఏ పంటలు అత్యంత వృద్ధిలోకి వచ్చాయి, ఏ పంటలు ఇబ్బంది పడింది, ముఖ్యంగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పేదరిక అసమానతలు ఈ హరిత విప్లవం తొలగించిందా లేదా అలాంటి అంశాలు కూడా మనం చర్చించుకోవాల్సి ఉంది. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అత్యంత అంటే ఇక్కడ ఏంటంటే ఆదాయ అసమానతలు తగ్గాల్సిన పరిస్థితి ఉంది. కానీ హరిత విప్లవం ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత కొన్ని ప్రాంతాలకి హరిత విప్లవం పరిమితమైందని, ముఖ్యంగా సాగునీటి వసతులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు, భూమి సారవంతం ఉన్నటువంటి ప్రాంతాలు, ఒండ్రు నేలలు ఉన్నటువంటి ప్రాంతాలు అత్యధిక ఫలితాలు గోధుమ పంట కానీ లేదా వరిలో కానీ లేదంటే బంగాళదుంపల్లో కానీ అత్యధిక సత్ఫలితాలు సాధించిందని, అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, దీనివల్ల పేదరికంలో ముఖ్యంగా ఆదాయ అసమానతలు తేడా వచ్చిందని, ధనిక పేద మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ఈ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి మరింత డేటాను మనం మీ ముందుకు నేను తెచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.